సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఒక ఘటన తమిళనాడులో జరిగింది. ఏఐ యుగంలో కూడా ఇంకా పరువు హత్యలు, పరువు పేరుతోనో లేదంటే కులం పేరుతోనో ఇంకా దారుణమైనటువంటి హత్యలకు, దాడులకు పాల్పడుతున్న ఘటనలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి అలాంటి ఒక ఘటనకు సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. బాగా చదువుకున్న యువకుడు, సంవత్సరానికి 20 లక్షలకు పైగా సంపాదన, మంచి కుటుంబం. కానీ కేవలం అతను చేసిన ఒకే ఒక తప్పు తక్కువ కులంలో పుట్టడమా? అదే ఇప్పుడు అతని ప్రాణాలు తీసింది. ఒక పెద్ద కులంలోని యువతిని ప్రేమించాడన్న కారణంతో అంత గొప్ప చదువుకొని ఒక పెద్ద కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో సంవత్సరానికి 20 లక్షలకు పైగా ఆదాయం, సంవత్సరానికి 20 లక్షలకు పైగా శాలరీ తీసుకుంటున్నటువంటి ఒక యువకుణ్ణి అత్యంత దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. పట్టపగలు కన్న తల్లి ముందే, కన్న తల్లి కళ్ళ ముందే దాడి చేసి ప్రాణాలు తీశారు, కత్తితో పొడిచి. అతను చేసిన తప్పల్లా ఒకటే, ఒక తక్కువ కులంలో ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఉండడమేనా? ఖచ్చితంగా ఈ మాట అనడం నాకు కష్టంగా ఉంది. తక్కువ కులం, ఎక్కువ కులం అనే మాట వాడాలంటే సిగ్గుగా ఉంది నాకు ఖచ్చితంగా. కానీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను మీకు చెప్పడానికి ఈ మాట వాడాల్సి వస్తుంది. సమాజంలో ఇంకా ఎంత చెత్త పేరుకుపోయిందో కులం పేరుతో, పరువు పేరుతో చెప్పడానికి ఈ మాటలు నేను ఉపయోగించాల్సి వస్తుంది. తమిళనాడులో తిరునల్వేలిలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక దళిత యువకుడు కెవిన్ అత్యంత దారుణంగా తన తల్లి కళ్ళ ముందే కత్తితో పొడిచి చంపబడ్డాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా, ఒక హాస్పిటల్ ముందు, అది కూడా. అతను చేసిన తప్పులు అతని వైపు నుంచి మనకు కనిపిస్తుంది రెండే. చెప్పాలంటే సిగ్గుగా ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి అదే. అతను ఒక దళిత యువకుడు అయి ఉండడం, ఒక పెద్ద కులం అమ్మాయిని ప్రేమించడం,